సంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. గోల్డ్ సిల్వర్ వ్యాపారం పేరుతో 28 కోట్ల డిపాజిట్లతో కేటుగాళ్లు బోర్డు తిప్పేశారు. హైదరాబాద్ నైకీ ట్రేడర్స్ పేరుతో సంస్థ నెలకొల్పిన కేటుగాళ్లు ఇక అధిక లాభాలను ఆశ చూపించారు. దీంతో జహీరాబాద్ కు చెందిన కొందరు భారీగా నగదును డిపాజిట్ చేశారు. అయితే తిరిగి నగదు చెల్లించకపోవడంతో బాధితులు జహీరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. గోల్డ్ సిల్వర్ వ్యాపారం పేరుతో 28 కోట్ల డిపాజిట్లతో కేటుగాళ్లు బోర్డు తిప్పేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందినటువంటి ఇజ్రాయెల్ పుట్టశేఖర్ రెడ్డి, ప్రావిన్స్ పోయితరాజు, అరవింద్ సహా సుమారు 25 మంది హైదరాబాద్ లోని నైకీ ట్రేడర్స్ పేరిట ఉన్న ఒక సంస్థలో పలు విడతల వారీగా వాళ్ళు 28 కోట్లు డిపాజిట్ చేసి మోసపోవడం జరిగింది. వీళ్ళకి మొదట్లో కొంత అధిక లాభాలు ఆశించి కొన్ని నెలల పాటు సక్రమంగానే వడ్డీ రూపంలో రిటర్న్ చెల్లించారు. దాంతో సంస్థపై నమ్మకంతో బాధితులు ఎక్కువ సంఖ్యలో నగదు డిపాజిట్ చేశారు. ఆ తర్వాత ఆ సంస్థ మేనేజర్ తో సహా మిగతా డైరెక్టర్లంతా కూడా బోర్డు తిప్పేయడం జరిగింది. ఈ క్రమంలోనే దాదాపు 28 కోట్ల బాధితులంతా కూడా నష్టపోయినట్లు తేల్చడం జరిగింది. ఈ మేరకు బాధితులంతా నిన్న జహీరాబాద్ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు ఈ మోసానికి పాల్పడినటువంటి ఏదైతే శేషవర్ధన్ రెడ్డి, రవీందర్ బాబు, అదేవిధంగా జగదీష్, సుస్మిత నలుగురు కూడా అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం జహీరాబాద్ పోలీసులు రిమాండ్ తరలించడం జరిగింది. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే కూడా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా పోలీసులు కోరడం జరిగింది. ఈ మేరకు వాళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకొని పూర్తి వివరాలు రాబడతామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థాంక్యూ పరశురాం.